కేంద్రం ప్రకటించిన కొత్త విధానాలతో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిని పరుగులు తీస్తామని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. పరిశ్రమలు వాణిజ్య శాఖకు 3,161 కోట్లు, మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖకు 1,283 కోట్లు కేటాయించింది. చంద్రబాబు దార్శనికతతో గతంలో ఐటీ ఫలాలు అందుకున్నట్లే భావితరాలు ఐటీ, క్వాంటం అవకాశాలు అందిపుచ్చుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు దేశంలోనే అత్యంత అనుకూల రాష్ట్రంగా మార్చామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. దేశ జనాభాలో 4.2% వాటా ఉన్న ఏపీ మిగతా రాష్ట్రాలు వెనక్కి నెట్టి దేశానికొచ్చిన పెట్టుబడుల్లో 25% ఆకర్షించడమే దీనికి నిదర్శనమన్నారు. చంద్రబాబు బ్రాండ్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. క్వాంటం కంప్యూటింగ్ కు 638 కోట్లు కేటాయించిన కేశవ్ అమరావతి క్వాంటం వ్యాలీ సాంకేతిక విప్లవం సృష్టిస్తుందన్నారు. గట్టి అంతర్జాతీయ జాతీయ పోటీ మధ్య విశాఖపట్నంలో గూగుల్ సంస్థతో $15 బిలియన్ ఏఐ ఆధారిత డేటా సెంటర్ స్థాపనకు ఒప్పందం కుదుర్చుకున్నాం. నారా లోకేష్ గారు బ్రాండ్ చంద్రబాబుని సమర్థవంతంగా వినియోగించి ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని సాధించారు. ఆయనను ఆంధ్రప్రదేశ్ చీఫ్ జాబ్ క్రియేటర్గా కొనియాడటం సముచితం. కాలం చెల్లిన చట్టాలు, నిబంధనలు సవరించి ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తెచ్చిన 26 రంగాల పారిశ్రామిక విధానాలు ఏపీని పెట్టుబడుల డెస్టినేషన్గా మారుస్తాయని కేశవ్ చెప్పారు. కేంద్రం బడ్జెట్లో కొత్తగా ప్రకటించిన విధానాలు ఏపీకి వరంగా మారబోతున్నాయన్నారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి ఆశాకిరణంలాగా కనపడుతోంది. తూర్పు కోస్తా పారిశ్రామిక కారిడార్, పర్యాటక కేంద్రాల అభివృద్ధి, ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, పూర్వోదయ పథకం ఉపయోగపడుతుంది. కేంద్ర బడ్జెట్లో కొత్తగా ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్లు, డేటా సెంటర్లు, ప్రాంతీయ మెడికల్ హబ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, సీప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్, కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్ల వంటి అంశాల నుంచి రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చాలా ప్రాజెక్టుల్ని ఛాలెంజ్ విధానంలో ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్కు కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచినట్టయింది. ఇతర రాష్ట్రాలతో పోటీపడి కెమికల్ పార్క్, మెగా టెక్స్టైల్ పార్క్, సిటీ ఎకనామిక్ రీజన్స్, యూనివర్సిటీ టౌన్షిప్ వంటి ప్రాజెక్టుల్ని సాధించుకోగలమన్న విశ్వాసం మాకుంది. ఇంధన శాఖకు 13,934 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించారు. సౌర, వాయు, పంపుడు స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో 2024 నుంచి 2,88,000 కోట్ల విలువైన 55 ప్రాజెక్టులు మంజూరు చేశామని తెలిపారు.